దేవుని వాక్యం చూసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు అబ్రహామును పరిశోధించెను అన్నది. ఇక్కడ ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏమన్నాడంటే 2వ వచనంలో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాను అన్నాడు. సామాన్యంగా పరిశోధించటం అంటే ఒక వస్తువును ఏదైనా మనం కొన్నప్పుడు దాన్ని పరిశోధిస్తారు, పరీక్షిస్తారు. అది కరెక్ట్గా పనిచేస్తుందని కంపెనీ నుంచి వచ్చిన ఈ ప్రతి వస్తువు కూడా టెస్టెడ్ ఓకే అని ఉన్నా మనం కొనే ముందు ఏం చేస్తాము, అది వర్కింగ్ కండిషన్లో ఉందా అని పరీక్షిస్తాం. పరీక్షించుట, పరిశోధించుట, పరిశీలించుట ఇవన్నీ ఇంచుమించు ఒకే పదాల కింద వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వస్తువును మనం ఎప్పుడైతే అది పరీక్షిస్తామో చూడండి, అలాగే కొన్నిసార్లు మనకి ఏదైనా బలహీనత ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు బ్లడ్ శాంపిల్స్ మనం ఇస్తారు. దేనికి? ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా, మలేరియానా, టైఫాయిడా, ఇలాగ కొన్నిసార్లు మనము ఎక్కడైతే అది రక్తంలో ఎక్కడైనా మార్పు అనేది జరిగినా ఏదైనా ఒక వ్యాధి నిర్ధారణ కొరకు, పరీక్ష కొరకు దాన్ని బ్లడ్ టెస్ట్ ఇస్తాం. అట్లాగే కొన్నిసార్లు ఈసీజీలు ఇస్తారు, అలాగే ఎంఆర్ఐ తీయించుకుంటారు, యాంజియో చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యాధి నిర్ధారించడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను చూడంగానే నీకు మందులు రాసాడు. ఏమంటాడు? నిన్ను చూడంగానే నీకు మందులు రాసాడు. మొదట ఇది నాకు నిర్ధారణ కావాలి, దీన్ని పరీక్షించాలి, దీన్ని పరిశోధించాలి. అసలు ఏంటి? నేను ఏదో ట్యాబ్లెట్ వేయటం కాదు, నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అనుభవం చెప్పిన వేయటం కాదు, కానీ ఆయన చెయ్యాల్సింది ఏంటంటే ఇది దేనికి సంబంధించింది అని. కొన్ని థైరాయిడ్కి సంబంధించిన కొన్ని వ్యాధులను బట్టి ఉంటాయి, అలాగే రకరకాలుగా కొన్నిసార్లు లివర్ ప్రాబ్లం ఉంటాయి, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో, అవన్నిటి కూడా డాక్టర్ గారు పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి దానికి కావలసిన మెడిసిన్ అనేది ఇస్తారు. ఎప్పుడైనా మనం ఒక వస్తువు, బంగారం తాకట్టు పెట్టాలి అనుకున్నాం అనుకోండి, మనం ఇచ్చిన బంగారాన్ని బాగుందమ్మని తీసుకుని వెయిట్ చేసుకుని డబ్బులు ఇచ్చేస్తాడా, దాన్ని పరీక్షిస్తాడా? చెప్పండి. దాన్ని ఏం చేస్తాడు? దాన్ని పరీక్షిస్తాడా? అది కరెక్ట్ అయిందా కాదా అని చూసుకుని అది ఒరిజినల్ బంగారం అనుకుంటేనే దానికి నీకు డబ్బులు ఇస్తాడు. చూడండి, అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తారంటే పరీక్షిస్తాడు మనల్ని. ఏం చేస్తాడు? మనల్ని కూడా. అబ్రహామును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. అంటే చూడండి, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, పైగా ఎప్పటికి ఇచ్చాడు దేవుడు? 100 సంవత్సరాలకి ఇచ్చాడంట. ఎప్పుడండి? సామాన్యంగా 100 సంవత్సరాలకి అందరు టపా కట్టేస్తున్నారు ఇప్పుడైతే అసలుకే. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన పిలుపును లోబడబట్టి, దేవుడు ఆ కాలంలో కొంచెం దీర్ఘాయుషి దేవుడు ఇవ్వబట్టి ఆయన 100 సంవత్సరాలకి, అర్థమైందా, 100 సంవత్సరాలకి బిడ్డనిచ్చాడు. మరి ఎప్పుడో 75 సంవత్సరాలు అప్పుడు ఆయన వాగ్దానం ఇచ్చి మరి 100 సంవత్సరాలకు బిడ్డిస్తే ఆ బిడ్డను ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ ఒక్కడై ఉన్న కుమారుని తీసుకెళ్ళి నేను చెప్పబో ఒక పర్వతంలో తీసుకెళ్ళి అక్కడకంట దహన బలిగా ఇవ్వటం అంటాడు. దహన బలి అంటే ఏంటో తెలుసా? తన చేతులతో తను చంపిన తర్వాత దాన్ని ముక్కలు చేసి ఆ ముక్కలను కట్టెల మీద పెట్టి ఆ కట్టెలకు నిప్పంటించి అది బూడిదైపోవటము దహన బలి. ఏ మేకో కాదు, ఏ గొర్రెో కాదు, తన చేతులతో అంట తన కుమారుని ఏం చేయాలంట? నేను చెప్పబో పర్వతంలో ఒక పర్వతం మీద అతను ఏం చేయమన్నాడు? దహన బలిగా ఏమంటున్నాడు. అది ఆ పరీక్ష ఎవరైనా పాస్ అవ్వగలుగుతామంటే మనలాంటి వాడు ఎవడో పాస్ అవ్వలేవు. ఆయన అందుకని ఆయనకి విశ్వాసులు తండ్రి అన్నాడు ఆయన్ని. ఎవరిని? అబ్రహాం గారిని. ఎందుకంటే అబ్రహాం అంట దేవుడిని నమ్మాడంట, అది అతని నీతిగా
అంటే దేవుడిని అతను పూర్తిగా ఆధారపడ్డాడంతే. 100 ఏళ్ళకి ఇచ్చావు, నువ్వు ఏదైనా చేయగలిగింది దేవుడు. విశ్వాసం చూడండి, అలాంటి విశ్వాసంలో కూడా తను అలాంటి పరీక్షగా, కొన్నిసార్లు అన్ని పరీక్షలు అందరూ చేయలేరండి, అది అసాధ్యమే. అలాగూ కొన్నిసార్లు దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, పరీక్షిస్తాడు. ఆ మొట్టమొదటి మాట ఏముంది అక్కడంటే, ఆ సంగతులు జరిగిన తర్వాత అని ఉంది. ఏంటంట ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏంటంటే, తన ముందు అధ్యాయంలోకి మనం వెళితే ఇష్మాయేల్ని దేవుడు ఏమన్నా అంటే, శారమ్మ గారు చెప్పినట్లుగా నువ్వు మాటిను, ఈ ఇష్మాయిల్ని ఏం చేయమన్నా నువ్వు పంపించే అన్నాడు. చూడండి, ఇష్మాయేల్ని హాగర్ని వాళ్ళిద్దరిని కూడా పంపించేశాడు. 21 అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువునాను అక్కడ. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తును తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. చాలు, పంపివేశాను అంటే కూడా వెళ్ళలేదిక. వీళ్ళు ఎట్ట బతుకుతారో అనవసరం. ఏమి ఇచ్చాడు అండి పోని? నీళ్ళ తిత్తి అంట. అంటే చూడండి, కొంచెం ఆహారం నీళ్ళ తిత్తి ఎంతసేపు సరిపోతాయి చెప్పండి? సామాన్యంగా మనకున్న ఈ ఎండల కన్నా ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అంత తీవ్రమైన ఎండలో ఒక తిత్తితో నీళ్ళు అంటే సమానంగా ఒక 5 లీటర్స్ అనుకోండి, ఒకవేళ సుమారుగా 5 లీటర్ల నీళ్లు అరణ్యంలో నడుచుకుంటూ వెళతంటే ఏం సరిపోతాయి? ఆ కొంచెం ఆహారం ఏం సరిపోతుంది? కానీ దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి ఏం చేశాడంటే విధేయత చూపించాడంతే. కొన్నిసార్లు అనుకోవచ్చు, అయ్యా ఇష్మాయేల్నేమో విడిచిపెట్టేయమన్నావు, ఇప్పుడున్న ఇస్సాకుని ఏమంటున్నావు, దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు. ఇది ఎక్కడన్నా నీకు న్యాయమా అని అంటాం, మాట వరుసగానే అంటాం మనమైతే. అసలుకి ఎందుకయ్యా నన్ను ఇంత బాధ పెడుతున్నావు? అసలుకి నాకు ఎందుకు, నేను ఎలా తట్టుకోగలుగుతానని? ఆ దినమందు బిడ్డలు లేకోకుండా అక్కడున్నా పోయేది కదా, ఇంత నువ్వు తీసుకొచ్చి ఇప్పుడేమో ఇష్మాయిల్ని ఇచ్చావు, ఇష్మాయిల్నేమో విడిచిపెట్టేయమన్నావు. మళ్ళా నువ్వేమంటున్నప్పుడు మళ్ళా ఈ ఇస్సాకును కూడా తీసుకెళ్ళిపోయి నేను చెప్పబో పర్వతంలో ఒక దాని మీద అతను ఏం చేయమన్నావు, దహన బలిగా నువ్వు అతన్ని అర్పించు అంటున్నాడు. ఇలాంటివి కొన్నిసార్లు మనము చాలా కష్టమే. ఎందుకంటే తన చేతులతో ఇవన్నీ కూడా దహన బలి చేయాలంటే ఏ తండ్రి కూడా చేయలేడు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. కొన్నిసార్లు చెప్తున్నాను, ఇలాంటి పరీక్ష సామాన్యంగా మనసున్న ఎవడ కూడా ఏ తల్లి తండ్రులు చేయలేని అలాంటి పరీక్షలో ఆయన ఎలా వెళ్తున్నాడు? 3వ వచనం చదువుదాం. తెల్లవారినప్పుడే అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారులు 2 కుమారుడికి ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి అని ఉంది. ఆ కట్టెలు దేనికోసం? తన కుమారుని కాల్చటానికి, తన కుమారుని నుప్పుల మీద కాల్చటానికి తన చేతులతోనే ఏం చేశాడు? కట్టెలు చీలుస్తున్నాడు అంట. చూడండి, కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా వేదన, నిజమే. కానీ అబ్రహాముని దేవుడు ఏమంటున్నాడంటే 100 సంవత్సరాలకు బిడ్డ ఇచ్చంట. ఆ బిడ్డను ఏమంటున్నాడు? దహన బలిగా నాకు ఇవ్వమంటే ఈయన కట్టెలు చీల్చుకుంటూ కూడా గాడిదకి గంత కట్టి తన పనివారితో చెప్పి బయలుదేరాడు, ప్రయాణం చేశాడంట. కొన్నిసార్లు మనం కొన్ని సంఘటనలు వింటా ఉంటుంటే ప్రభా ఏంటి ఈ పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. గత శనివారం అనుకుంటా మంగళగిరిలో ఒక దేవాలయం కృపా సమాజ మందిరం అని, మరి వివేక్ బేతు అని పాస్టర్ గారు, మరి వాళ్ళ పెద్ద సంఘమేది, ఒక చాలా రైస్ గోడౌన్ అంత పెద్దగా ఉంది, చూస్తే చాలా పెద్దది, కంప్లీట్ ఏసీతో అది ఉంది. చాలా చక్కగా మరి వాళ్ళు బాగా కట్టుకున్నారు. కొన్ని 100 మంది 1000 మంది కూడా ఆరాధనకు వస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, అలా ఒక్కసారి పొద్దున శనివారం పూట లోపల పొగ మంటలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రారంభమైతే అది క్రమక్రమంగా ఒక్కసారి లోపల ఏమైపోయిందంటే మొత్తం కాలిపోయింది. మందిరం మొత్తం కాలిపోయింది. అసలుకి ఎవరు ఆపటానికి కాదుగా, ఎవరు చేయలేని పరిస్థితి. ఫైర్ ఇంజిన్ వచ్చి మొత్తం చూసుకుంటే దాంట్లో ఒక్క వస్తువు కూడా పనికిరాదు అన్నారు. అన్నీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, దానిలోనే అన్నీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది, దానిలో ఏసీలు అన్నీ చాలా బాల్కనీగా చాలా బాగా కట్టారు. అసలు దానిలో చూస్తే ఒక్కటి పనికి వచ్చేది మొత్తం మసిగిపోయాయండి.
గుండె జల్లు మంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావాలి అసలుకి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా నీ మందిరమే కదా ప్రభా, ఎందుకు ఇలా జరిగింది ప్రభా, ఎందుకు ఇలా జరిగింది ప్రభా, నిన్ను ఆరాధించుకునే ఆలయాన్ని కూడా ప్రభా ఎందుకయ్యా అలాగ చూడండి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? మనల్ని పరీక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ దినమందు దేవుని మందిరాన్ని బట్టి అతిశయించారు వాళ్ళు. దేవుడు అన్నాడు, ఈ మందిరాన్ని చూసా, దీని రాతి మీద రాయి కూడా లేకుండా నేను చేస్తాను. ఏ యెరూషలేము మందిరాన్ని బట్టి వాళ్ళు అతిశయించారో ఆ మందిరము తర్వాత అది మొత్తం ఏది లేకుండా పోయిందండి. అతిశయం అనేది మందిరాన్ని బట్టి రాకూడదు. అతిశయం అంతా కేవలం ఎవరివి తెలుసా? భూమి మీద కృప చూపుచున్న దేవుని బట్టే. మరి దేవుని మందిరము కాలిపోయింది, సంఘము వేదనతున్నారు. ఆదివారం ఆరాధన మంచి ఎండలో 6 బయట ఆరాధన చేశారు వాళ్ళు. కనీసం టెంట్ కూడా లేదండి. అయ్యా నువ్వు ఏ స్థలంలో మమ్మల్ని ఉంచోపెట్టినా నిన్ను ఆరాధిస్తామయ్యా, నిన్ను ఏ స్థలంలో మమ్మల్ని ఉంచినా, ఎందుకంటే ఏ స్థితిలో అయినా సరే మేము నిన్ను ఆరాధించగలిగి ఉండాలా. ఎయిర్ కండిషన్ ఉంటేనే కాదు, చెట్టు కింద కూడా ప్రతి సందర్భంలో ఎక్కడ మమ్మల్ని ఏ పరిస్థితిలో మమ్మల్ని ఉంచినా నిన్ను ఆరాధన చేయటానికి మమ్మల్ని సిద్ధపరచాయి అంటూ ఎండలోనే వాళ్ళు ఆరాధించారండి. నిజమే, ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, మా విశ్వాసం కాలిపోలేదయ్యా, మా పిలుపు కాలిపోలేదు, మా దర్శనం కూడా కాలిపోలేదు. భౌతికంగా ఈ మందిరము కాలిపోయిందేమో కానీ మా విశ్వాసము కాలిపోలేదు, మా పిలుపు కాలిపోలేదు, మా దర్శనము కూడా కాలిపోలేదు. ఎందుకంటే ఇంత 6 బయట 40 అబోవ్ టెంపరేచర్ ఉన్నా సరే ఇంత ఎండలో కూడా మీరు ఆరాధిస్తున్న సంఘమును చూసినప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉందని దైవజనుడు ఎంతో విశ్వాసంతో ఉన్నాడు. ఒకవేళ మన డబ్బులు ఉంటే కట్టుకుందాం, లేకుంటే ఏదో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ముందుకు వెళదాం. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఈ మందిరంలో కన్నా భౌతికంగా ఉన్న ఈ మందిరాలకు ఉన్న అనేక ఆత్మలను మనము సంపాదించే పనిలో మనం ఉండాలని, మా విశ్వాసము మేము ముందుకు వెళ్ళాలని దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు. దేవుడు మమ్మల్ని పరిశీలిస్తున్నాడు. ఆలయం ఉంటేనే ఆరాధన, ఆలయం లేకపోయినా కూడా సాతానుగాడు అనుకున్నాడు వీళ్ళు అక్కడ ఆరాధించుకుంటారు, ఇంకా ఇవన్నీ కూడా నేను తీసివేశాను కదా అనుకున్నారు. చూడండి, అన్నిటికన్నా ముఖ్యం ఏంటి తెలుసా? దేవుని హృదయం అంతటితో ఆరాధించటనండి. కొన్నిసార్లు మనుషులు రకరకాలుగా మాట్లాడవచ్చు, రకరకాలుగా కొన్నిసార్లు నిన్ను హేళనగా మాట్లాడచ్చు. నిజమే, చాలామంది కూడా ఈరోజు నా మందిరాలు తీసేస్తే, మందిరాలు పడేసేస్తే, ఏదైనా వీళ్ళకి నష్టం చేస్తే సువార్త ఆగిపోద్ది అనుకుంటూ రకరకాలుగా మనుషులు ఆలోచించవచ్చేమో. కానీ ఒకటి, నీ హృదయంలో ఉన్న విశ్వాసము, నీ హృదయంలో ఉన్న ఆ యొక్క జీల్, అది నువ్వెప్పుడైతే నీవు కలిగి ఉంటావో నువ్వు యథార్థవంతుడిగా హృదయమంతుడితో నువ్వు దేవుని ఆరాధించేవారిగా ఉంటావండి. నిజమేనండి. కావాల్సింది ఏంటి తెలుసా? ఒక సంకల్పం నీలో ఉండాలా, ఒక దృఢమైన విశ్వాసం నీలో ఉండాలా. నేను బ్రతికి ఉండగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క పరిచయలో ముందుకు వెళతారో వాళ్ళ మీద అనేకమైన నిందలు వస్తాయి. మీరు చూసే ఉంటారు, ఏ చెట్టుకైతే కాయలు బాగుంటాయో ఆ చెట్టు మీద రాళ్ళు వస్తాయండి. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను,
నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ, అవునండి, ప్రభు ముందే చెప్పారు, ఎవడైనా సరే నన్ను వెంబడింపగోరినవాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎందుకో తెలుసా, మీరు పోరాడేది శరీరులతో కాదు. మీరు ఆత్మను జయించాలంటే అనేక మంది త్రాగుడులో నశించిపోతున్నారు, వ్యభిచార పాపలు నశించిపోతున్నారు, రకరకాలైన పాపములో ప్రజలు నశించిపోతున్నారు. పాపము నుండి శాపము నుండి వారిని విడిపించబడటానికి యేసయ్య తన సేవకులను పంపిస్తున్నాడు. ఒక మత వ్యాప్తి కాదు, మత ప్రచారము కాదు, నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చి ఆయన ఏ పని చేశాడో అదే పని దేవుడు అప్పగిస్తున్నాడు. ఈ రోజున నశించిపోతున్న ప్రజలకు ఈ రోజున ఎంతోమంది కూడా ఎన్నో కుటుంబాలు అప్పులు పాలైపోయి నశించిపోతున్నారు. ఎన్ని కుటుంబాలు వ్యాధిగ్రస్తులుగా అయిపోయి మా జీవితంలో మాకు నిరీక్షణ లేదా అంటూ వేదనతో కుమిలిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అవునండి, దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. శ్రమలనే పుటం గుండా దేవుడు మనం తీసుకువెళతాడు కొన్నిసార్లు. నిజమే, మన ముందు అనేక మంది కూడా ఇటువంటి శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళే. అనేక మంది కూడా చర్మాలు ఒరిచిన, రంపాలతో వాళ్ళని కోసిన, వారి శిరఛేదనం చేయబడిన దేవుని కొరకు వాళ్ళు నమ్మకంగా వాళ్ళు వెంబడించిన వాళ్ళు మన ముందు ఎంతోమంది ఉన్నారు. నీకొచ్చే పరీక్షలో నువ్వు నిలబడగలుగుతావా? ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఎవరు కూడా పరీక్షలు రాయకోకుండా వాళ్ళు ప్రమోట్ అవట్లా. అవునా? ఎవరన్నా మీరు పరీక్ష రాయకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారా చెప్పండి? అందరూ కూడా పరీక్షలు రాసిన తర్వాత మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేవాళ్ళు. పాస్ అవ్వాలా ఏదైనా సరే. 10th క్లాస్ పాస్ అయితేనే మీరు ఇంటర్మీడియట్లోకి వెళ్తారు. ఇంటర్మీడియట్ పాస్ అయితేనే మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా, మెడిసిన్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా మీరు పాస్ అయితేనే కదా. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం పాస్ అవ్వాలి. నీకు ఇచ్చే పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలా. దేనిలో పాస్ అవ్వాలా? నీ విశ్వాస యాత్రలో. దేనిలో? నీ విశ్వాస యాత్రలో నువ్వు పాస్ అవ్వాలి. నీకు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులను బట్టి, నీకున్న శ్రమల్లో ఏదైనా సరే నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడగలిగిన విశ్వాసం కోసం దేవుని అడగాల. ఒకవేళ శ్రమ వచ్చిందనుకోండి, ఈ శ్రమ తీసేయమని అడగొద్దు. ఆ శ్రమను జయించడానికి నాకు శక్తి నాకు దయచేయాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వాళ్ళకి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమను బట్టి వాళ్ళు ఎప్పుడన్నా భయపడ్డారా? వాళ్ళు ఏమన్నా తెలుసా? మమ్మల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఒకవేళ మా విశ్వాసాన్ని, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేము సంతోషంగా మేము చూడండి, మా యొక్క దేహంలో కాలిపోయినా పర్వాలా, మా శరీరంలో భస్మమైపోయినా పాలా, దహన బలిగా అయిపోయినా పర్వాలా, మా దేవుని కొరకు మేము నిలబడవలసిన వారము. దేవుడు నన్ను నిజంగా నమ్మి నాకు ఈ పరీక్ష పెట్టాడు. ఇంకొకరు ఆ పరీక్షలో నిలబడలేరేమో, అందుకని నన్ను ప్రేమించి నా కొరకు దేవుడు ఆ పరీక్ష నా కోసం సిద్ధం చేశాడు. నీకు ఇచ్చే పరీక్ష నీకు ఇస్తాడు, నాకు ఇచ్చే పరీక్ష నాకు ఇస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏ పరీక్ష ఇచ్చినా సరే. అవునండి, ఎందుకంటే మనము ఆదికాండంలో ఒక్కొక్క మాట చూద్దాం. 6-7 వచనాలు కూడా చదువు. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో
నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, చూసారా ఏమన్నాడు కొడుకు, ఏమన్నాడు? నా తండ్రి, నిప్పులను కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? అసలు ఈ మాట అడుగుతుంటే గుండె పిండేసినట్టుగా అయిపోదు. అసలు మనం వెళ్ళేది ఎక్కడికే? దహన బలి చేయటానికి వెళ్తున్నాం ఇవాళ దహన బలి చేయటానికి వెళ్ళే ముందు ఆయన్ని తండ్రితో చాలా చూశాడు. ఇలాంటి దహన బలి కార్యక్రమాలు చాలాసార్లు చూశాడు ఆయన. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళేవాళ్ళు? గొర్రె పిల్ల కానీ, ఒకవేళ పేదవాళ్ళు అయితే పావురాలు కానీ ఇలాంటి దహన బలిగా అర్పిస్తూ ఉండేవాళ్ళు కదా. తండ్రి మరి కట్టెలు చీల్చాడు, గాడిద గంత కట్టాడు, ఇవన్నీ మోసుకుంటూ నిప్పులు అన్నీ కూడా తీసుకువెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక, నానా ఏంటి అసలుకి నువ్వు నిప్పు తీసుకున్నావు, కట్టెలు తీసుకున్నావు, దహన బలికి కొరిపెళ్ళేది నానా? తండ్రికి నోటి మాట రాట్లా. నువ్వేరా దహన బలి అనలేక అన్నాడు. యెహోవా చూసుకో, దేవుడే చూసుకుంటాడు నాన్న. చూడండి ఆ విశ్వాసంతో ఎలా మాట్లాడాడో చూడండి. పని వాళ్ళతో కూడా ఎలా మాట్లాడో తెలుసా? వచ్చేదము అంటే చెప్పండి ఏంటండి, బహువచనమే కదా. ఎంత విశ్వాసంతో మాట్లాడాడు నిజంగా. దేవుడు నాకు ఒక పరీక్ష పెట్టాడు, ఈ పరీక్షలో నేను నిలబడటానికి నేను సిద్ధంగా ఉండాలి. నిజమేనండి, కొన్నిసార్లు నిజంగా మన విశ్వాసం సరిపోదు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఎవరికి ఏ పరీక్ష పెట్టాలి అని తెలుసు. దావీదు ఒక చోట అంటాడు, 44వ కీర్తన ఒక్క మాట తీయను ఒకసారి. 44వ కీర్తన 20 నుంచి 21 చదువునా. మా దేవుని నామమును మేము మరిచిన అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఆ సంగతిని పరిశోధించగా ఆయన అందరిని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అవునండి, ఈ రోజున కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాము ఎన్నో మనకి తెలియదు అనుకుంటాం, కానీ దేవుడు ప్రభువా అన్నీ కూడా అన్ని చూస్తున్నాడు. కొంత టైం ఇస్తాడు. ఏం ఇస్తాడు మనకి? టైం ఇస్తాడు. నేను ఎంత 19 వేసినా అసలు నేను కంట్రోల్గా ఉంటాను, అసలు నేను బండి తోలగలుగుతాను అనుకుంటావు. ఊరు 4 రోజులే పెచ్చోడా. నీ ఒంట్లో ఓపుకున్నంత కాలం ఏదో కాసేపు పని చేస్తుంది. అది ఆ ఓపిక తగ్గినాక ఏముంటుంది అంటది. ఏముంటుంది? చెయ్యి షేక్ ఆడిపోతూ ఉంటుంది. ఈ షేక్ ఆ తాపి కూడా పట్టుకోలేడు. అడిగ ఏది పట్టుకోలేడు. బండి పట్టుకోవాలన్నా గట్టిగట్ట పట్టుకుంటే తప్ప అది ఆగదు అసలు. ఎంతకాలం ఉంటుంది ఓపిక? ఈ చేప మొక్కలు గట్టికి తిన్నా, నువ్వు చికెన్ మొక్కలు గట్టికి తిన్నా, ఏది తిన్నా ఆ బలహీనత ఒక రోజు నిన్ను ఏం చేస్తా తెలుసా? ఎవడో ఎక్కడికి బాలేడు. నువ్వు కొంచెం టెస్టింగ్ పీరియడ్లో ఉన్నావు. ఎక్కడున్నావు నువ్వు? టెస్టింగ్ పీరియడ్లో ఉన్నావు. నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నీ భార్యకు? నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే అబద్ధికులందరూ, వాక్యం ఏముంది? అబద్ధికులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారట? అగ్నిగుండంలోకి. అవునండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని కొరకు నువ్వు నమ్మకంగా నిలబడు. అవునండి, నువ్వు నమ్మకంగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఎవరో యోసేపు ఎంత పరిశుద్ధత కాపాడుకున్నాడు తెలుసా? ఆ స్త్రీ వచ్చి నిజంగా ఎంత తొందర చేసిందో, ఎలాగో అసలుకి అసహ్యంగా ప్రవర్తించిందో ఆయన ఒకటే చెప్పాడు, ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవుని ఎదుట నేను ఎలా పాపమో కప్పుకుంటా. నేను తప్పు చేయకూడదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. ఇక్కడ నా అన్నదమ్ములు ఎవరు లేకపోవచ్చు, నా తల్లిదండ్రులు ఇక్కడ ఎవరు లేకపోవచ్చు, నా వాళ్ళ ఎవడో తెలియక ఉండొచ్చు, నా యవ్వన బాలాన్ని బట్టి నా శరీరం తొందర చేయొచ్చేమో, కానీ పరిశుద్ధత లేకుండా నేను ఆయన్ను చూడలేను. పరిశుద్ధత లేకుండా నేను ఆయన దగ్గర వెళ్ళలేను. నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. దేవుడు నా ఎడల ఉన్న ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన రెడీగా ఉన్నప్పుడు సాతాను నన్ను ఎన్నో రకాలుగా నా మీద శోధన రప్పించవచ్చు. ఆఖరికి తీసుకెళ్ళి ఎక్కడ తీసారు తెలుసా? చెరసాల్లో పడేశారండి. చెరసాల్లో పడేశారండి. చెరసాల్లో పడేసినా దేవుడు విడిచిపెట్టాడా? అక్కడ కూడా కొంతమంది కళలో చెప్తే, కళల భావాలు చెప్తే వాళ్ళకు కూడా అర్థమైంది. అప్పటికీ అంటాడు ఆయన పానదాయకుడు అంటాడు, ఆ పానదాయకుడు అయ్యా నేను వెళ్తామే, నేను తీసుకొస్తాను బయటికి అంటాడు, కానీ మర్చిపోయాడు.
చూడండి, కొన్నిసార్లు ఆ వేదనలో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉంటున్నప్పుడు, ప్రభా ఏంటి నాకు ఈ పరీక్ష, నా పరిస్థితి ఏంటిది, అసలు నా అంటూ చెప్పుకుంటే, సామాన్యంగా మనసులో మనం ఏదైనా బాధ ఉంటుంది కూడా చెప్పుకుంటే ఏమవుతుందంటారు, కొంచెం తగ్గుద్ది, అంతేనా? లోపలే ఉంచుకుంటే మనకు గుండె ఆగిపోద్ది అని భయం వేసి మనం ఏం చేస్తాం, ఎవరో వాళ్ళు కొన్ని బాధలు చెప్పుకుంటాం. ఫోన్ వచ్చింది ఇప్పుడు అంతా, ఈ ఫోన్లో ఏం చేస్తున్నాం, ఇక చెవు వాచిపోయినంతసేపు మన బాధ అంతా చెప్పుకుంటాం. ఈ చెవులో ఎవడు చెప్పుకున్నా ఉపయోగం లేదు, ఆయన చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలా? అవునండి, ఆయనకు అర్థమైపోయింది, ఇక నేను ఎవడు చెప్పుకున్నా నా మాట వినేవాళ్ళు లేడు కాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను, నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతాలు చేయగలిగింది దేవుడండి ఆయన. ఆయన ఎవరైనా నీ జీవితంలో ఒక అద్భుతం చేయగలిగింది దేవుడండి. నిజమేనండి, మనుషులు నమ్ముకుంట కంటే, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలండి. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. ఒక రోజున దావీదును కూడా పరీక్షించాడు. వసంతకాలంన రాజులందరూ కూడా యుద్ధం చేసే సమయంలో ఆయన యుద్ధాలకు వెళ్ళకోకుండా అయ్యగారి డాబా మీద, ప్రహరీ మీద ఏం చేస్తున్నాడు, ఆయన ప్రాకారం మీద అటు ఇటు నడుచుకుంటూ ఉన్నాడు. సామాన్యంగా పల్లెటూరులో మరి ప్రాకారం చుట్టూ కూడా ఖాళీగా ఉందంటే కొంతమంది వాష్రూమ్స్ అన్నీ అలా ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఇలాగూ రాజుగారు ప్రాకారం అంటే బంధువులు, వాళ్ళు బెత్షెబా వాళ్ళందరూ కూడా బంధువులే. వాళ్ళందరూ కూడా వీళ్ళు బంధువులు, సామాన్యంగా దగ్గర వాళ్ళే కాబట్టి ఇంచుమించు వాళ్ళు కూడా ఎప్పుడైతే స్నానం చేస్తున్న ఆ స్త్రీని చూసినాడో అతను ఆమెను బట్టి, పాపం చేయి బట్టి చూడండి, అవన్నీ కూడా ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఆమె ఒకరోజు చెప్పాల్సిన స్వీట్ కబురు కూడా చెప్పింది. ఇక ఏం చేయాలో అర్థం కాక మనవడికి చెమటలు పట్టుకొచ్చినాయి. అబ్బాయి ఇక ఉరియా ఎక్కడున్నాడో కొంచెం పిలిపించండి అన్నాడు. మొత్తానికి వచ్చాడు మనవడు. బాబు అమాయకుడు కాబట్టి రాజుగారు చెప్పినట్టుగా వాడిని వచ్చాడు. వచ్చి అబ్బాయి కొద్దిసేపు ఇంటికి వెళ్ళరారా అన్నాడు. నేనైతే వెళ్ళనయ్యా అన్నాడు. నా తోటి సహోదరులందరూ కూడా యుద్ధం చేస్తున్నప్పుడు నేను అలా వెళ్ళనయ్యా అన్నాడు. వాళ్ళు ఉప్పందిందో ఏమో కానీ మొత్తానికి ఆయన బెగ తీసుకునే కూర్చున్నాడు. మొత్తానికి సరే, ఏదేమైనా మనవాడికి ఏదేదో చేద్దాం అనుకున్నాడు కానీ మనవాడు అసలు మాట ఇంట్లా వెళ్ళనన్నాడు. ఇక ఆఖరికి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు.